నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఈరోజు నేను మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. విశిష్టం అనే పదం ఎందుకు వాడానో మీకు తర్వాత ఇంటర్వ్యూ చేసే కొద్దీ మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఆయన గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక 3 సినిమాలకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఆ 3 సినిమాలతో జనాల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక 4వ సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు. డైరెక్షన్తో యూత్ని ఆకట్టుకొని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ తీసి అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. నన్ అదర్ దెన్ సాయి రాజేష్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బిజీలో కూడా మీరు మాకు స్లాట్ ఇచ్చినందుకు మా సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరి నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది సార్? పిఠాపురం రిజల్ట్ చూసాము. ఏమి పిఠాపురంలో అంత మెజారిటీ రావడానికి మీరు పాత్ర కూడా చాలా ఉందని చెప్పి తెలిసింది. సో దాంట్లో ఫ్యాక్ట్ ఎంత ఉంది? లేదు, ఫ్యాక్ట్ ఏం లేదు దాంట్లో. యాక్చువల్లీ ఫ్యాక్ట్ లేదా ఉన్న ఒప్పుకోరా? లేదు, అంటే పిఠాపురం వరకు మేము జనసేనకు వర్క్ చేసామండి హార్ట్ఫుల్గా. పిఠాపురం వరకు ప్రాబ్లం ఏమిటంటే మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు బాగా తిరిగారు ప్రచారానికి కానీ అంతా. సో మేము జనసేన ఒక 2 ఏళ్ల క్రితం నుంచి మా ప్రయత్నం ఏం చేయాలి ఒక ఫ్యాన్గా, అంటే మేము ప్రజారాజ్యం వచ్చే టైంకి నేను నెల్లూరులో ఉండేవాడిని. ఓకే. సో ఆ క్షేత్రస్థాయిలో తిరగటము, పనులు చేయటం అలాంటివి చేసాం. కానీ బేబీ సినిమా షూటింగ్ పీక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చేయటం చాలా కష్టం. అందుకని నాగబాబు గారిని అడిగినప్పుడు ఆయన మాకు ఇచ్చిన ఇదేంటంటే, రాజేష్ అలా నువ్వు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పని చేయలేదని బాధపడకు, సో ఏదైనా క్రియేటివ్గా థింక్ చేయి, పార్టీకి ఏదైనా హెల్ప్ అవుద్ది అనుకున్న ఆ టైంలో నాకున్న ఇన్ఫర్మేషన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ఆ డబ్బుల్ని పార్టీ నడపడానికి చాలా కష్టపడుతున్నారు ఆ టైంలో అనేది తెలిసిన తర్వాత అప్పుడు మేము నాగబాబు గారి దగ్గర ఉన్న తన సెక్రటరీ ఉమా, గీతా ధర్మేంద్ర గారు, బన్నీవాస్ గారు, ఎస్కేఎన్, మేము అందరం కలిసి జల్సా సినిమా రిలీజ్ చేసి ఒక 1 కోటి రూపాయలు, ఆరెంజ్ సినిమా ద్వారా మరో 1 కోటి రూపాయలు, కుటుంబాశంకర్ ద్వారా ఇంకో 30 లక్షలు, అట్లా ఒక 2.5 కోట్ల వరకు మాకైనంతలో మాకు వ్యక్తిగతంగా రెమ్యూనరేషన్ వచ్చిన ద్వారా పుట్టినరోజు టైంలో కానీ అట్లా దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయలు పూల్ చేసి ఇవ్వగలిగాము ఆ టైంలో. అది కాకుండా ఏదైనా సరే జనసేనకు సంబంధించిన ఏ వర్క్స్ అయినా సరే చేసుకుంటూ వెళ్తూ వచ్చాం. అది ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం అట్లా అసలు తీసుకోలేము. ఒక ఫ్యాన్గా మీ వంతు పాత్ర మీరు పోషించారు, కరెక్ట్గా చెప్పాలంటే. అంతే. మా చిరంజీవి గారి కుటుంబం అన్న నాకు విపరీతమైన అభిమానం. కళ్యాణ్ గారు ఆశయాలు, కళ్యాణ్ గారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఆయన మనసు అన్న చాలా ఇష్టం. ఖచ్చితంగా చేయాలి అని మేము ఫిక్స్ అయిపోయాం. ఎప్పుడు ఎప్పుడైతే ఒక్క ఎమ్మెల్యేతో గెలిచిన రోజే అప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఉండేవాళ్ళం. అంటే నిజంగా మన అవసరం ఏముందిలే అనే టైప్లో ఉండే. కానీ ఎప్పుడైతే ఆయన ఒక్క స్థానమే గెలిచారో ఆ రోజు ఫిక్స్ అయ్యాము, ఆయనతో ఉండాలి, నిలబడాలి, కూర్చోవాలి. నిజంగా అలానే చేసాం. మనం వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నప్పుడు, ఇష్టమైన దానికంటే ప్రాణంగా చూసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని కనుక అవతల వాళ్ళు ఒకటే పని పెట్టుకొని విమర్శిస్తున్నా, తిడుతున్నా మనకు ఒకలాంటి కోపం వస్తుంది, తిరగబడాలనిపిస్తుంది. ఒక టైంలో తిరగబడాలనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది అనవసరంగా అండర్లైన్ చేసుకో చెప్పారు, అనవసరంగా విమర్శిస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎలా రియాక్ట్ అవ్వాలనిపించింది మీకు? అసలు ఓపిక ఉండగలిగారు అసలు? ఒక్కసారి అప్పుడప్పుడు అనిపించింది అన్నమాట. అదే మనం డైరెక్టర్ అవ్వకుండా ఉండుంటే, మనకు బాధ్యతలు లేకుండా ఉంటే మనం కూడా అదే స్థాయిలో విరుచుకుపడి ఉండొచ్చు కదా అనేది. బట్ ఎప్పటికప్పుడు నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కంట్రోల్ చేసేవాళ్ళు అన్నమాట. అది నువ్వు వేయొద్దు, ట్వీట్లు వేయొద్దు, స్టోరీ లెట్టు, తెలుస్తుంది కదా ఫ్యూచర్ ఏంటో నువ్వే చూస్తావు అని. బట్ నాకు కూడా ఒక్కొక్క లెవెల్ వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. ఇప్పుడు 3 గెలిచిన పక్క రోజే మేము కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన మాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆవేశపడి ఎవరినో ఒక మాట అనకండి, వాళ్ళు చేశారు కదా అని మనం ఆ సంస్కృతిని కొనసాగించాలి, వాళ్ళకి మనకు తేడా ఏమి ఉండదు, అందరూ కంట్రోల్డ్గా మాట్లాడండి అనేది ఆయన ఇచ్చారన్నమాట. సో చాలా తేడా ఉంటుంది ఇలాంటి పాలిటిక్స్. ఆయన దగ్గరికి అడుగులు ఎలా పడ్డాయండి అసలు? దీనికి కారణం పూర్తిగా నాగబాబు గారు అనండి. అంటే నాగబాబు గారు అది నెల్లూరు వల్ల అభిమానమో ఆయనకి, లేకపోతే రీజన్ నాకు తెలియదు, ఆయనకి హృదయకాలం ఏమన్నా కొబ్బరి మట్ట అన్న విపరీతమైన ఇష్టం. సో ఆయన ఇష్టపడాలి ఎవరంటారు చెప్పండి, ఫ్రాంక్గా చెప్పాలి. ఆయన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అందరూ నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇట్లా చెప్పి డైరెక్టర్ నెల్లూరు అతను అన్నప్పుడు నాకు కొబ్బరి మట్ట రిలీజ్ అయిన టైంలో ఏ సంబంధం లేకుండా ఆయన అందరు జబర్దస్త్ టీం అందరికీ ఫోన్ చేసి ఆయన కుర్రాడు మన
చిరంజీవి గారి అన్నయ్య గారి అభిమాని, నెల్లూరు, అందరూ వీడియోస్ పెట్టండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా వీడియోలు పెట్టారు. సో తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆయనే ఫోన్ చేసి నాకు చాలా ఇష్టమైన కామెడీ డైరెక్టర్, నువ్వు ఇలాంటి కామెడీ సినిమాది అన్నారు. తర్వాత నాగబాబు గారితో బేబీలో ఒక క్యారెక్టర్ చేయించిన అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య, అక్కడి నుంచి నేను చిన్నగా కళ్యాణ్ గారి దగ్గర కలవటం, కళ్యాణ్ గారితో ట్రావెల్ అవటం ఇలా జరిగిందండి. సో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యసనం లాగా అయిపోయారు ఇప్పుడు అందరికీ. సో మీరేమంటారు దాని గురించి? నిజంగా వ్యసనమే అంటే ఒక నిజాయితీ వ్యసనం అలవాటు అయితే మంచిదే కదా. నిజంగా ఈరోజు ప్రపంచం అంతా పొగుడుతోంది. నిజంగా ఈరోజు పొత్తు అనేది లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే. అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడ్డారంటే అది కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆయన నిజాయితీ, ఆయన ఆవేశం, ఒక నూతన తరం రాజకీయం చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశం, అది వ్యసనం అయితే మంచిదే కదా. ఇటీవల చిరంజీవి గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి. అది మిగతా వాళ్ళకి ఏమనిపించింది నాకైతే తెలియదు, కానీ చూస్తున్నప్పుడైతే నాకు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్లో ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఆయన కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఈ లైఫ్ నువ్వు పెట్టిన భిక్ష అన్నయ్య అన్నట్లుగా అనిపించింది నాకు బాడీ లాంగ్వేజ్. నిజంగా అంటే అంత ఉండి కూడా ఆయన డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో, కరెక్ట్గా 100% ఆయనకు సూట్ అవుతుంది అనిపిస్తుంది డైలాగ్. ఇద్దరు తమ్ముళ్ళకి నేను దగ్గర నుండి చూశాను కదండి. వాళ్ళిద్దరికీ అన్నయ్య అంటే చాలా ప్రాణం, ఆయనకి తమ్ముళ్ళు అంటే అంతే ప్రాణం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు వేసిన సీడ్లోనే ఇంత పెద్ద ఒక ఫ్యామిలీ, ఇంతమంది హీరోలు ఇదయ్యారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలను శాసించగలిగే తన తమ్ముడు ఉండటం అనేది కూడా గ్రేట్ విషయం. సో ఆబ్వియస్లీ కళ్యాణ్ గారికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను చిరంజీవి గారి వల్లే ఎదిగాననే విషయం. రైట్, మీ గురించి తెలుసుకుందామండి కాస్త. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు సినిమాల్లోకి వచ్చారు, ఎంతవరకు చదువుకున్నారు? నెల్లూరు అండి మాది. నెల్లూరు వాళ్ళు ఎక్కడున్నా మామూలు కదండి, ఇప్పటికే సామెత బాగా తిరుగుతూ ఉంటుంది, మీరు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసేసారు. రైట్, చెప్పండి. మా నాన్న పేరు నాగరాజేశ్వరరావు గారు. ఆయన చనిపోయారు 2019లో. పట్టు పరిశ్రమలో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. దాదాపు ఒక 26 సంవత్సరాలు నెల్లూరులోనే పుట్టి పెరిగాను, వేరే ఊరేం తెలియదు నాకు. సో మనకు తెలుసుంటే కదా, నెల్లూరులో వాళ్ళకి సినిమాల పిచ్చి విపరీతంగా ఉంటుంది, సినిమా. సో అలా చూస్తూ నేను దాదాపు 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడే డిసైడ్ అయిపోయాను డైరెక్టర్ అవుదామని. సో కాకపోతే మనకి నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా డైరెక్టర్స్. బట్ మా ఫాదర్ అప్పట్లో వెన్నెలకంటి గారి త్రూ ట్రై చేశారు అవకాశం కోసం, అవన్నీ కుదరలేదు తర్వాత. సో నా ప్రయత్నం నేను చేద్దామని 2006లో ఇక్కడికి వచ్చేసాను, 2005లో ఇక్కడికి వచ్చేసాను. దాదాపు ఒక 7 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేసి ఇంకా అది సెట్ అవ్వక ఇంకా ఫైనల్లీ డైరెక్టర్గా. సో ఎలా అనిపించిందండి మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? అవకాశాలు అనేవి అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఇది ఒక రంగుల ప్రపంచం. సో దాంట్లోకి ఎంటర్ అయితే కానీ తెలియదు దాని డెప్త్ ఎంత ఉంది, ఎంత కష్టాలు ఉంటాయి, అంటే ఏది కూడా అంత ఈజీ కాదు అనే విషయం ఖచ్చితంగా అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది, వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది, అవకాశం ఎలా వచ్చింది? అసలు అవకాశం రాలేదండి నాకు అసలు. వచ్చిన అవకాశం కూడా దాదాపు ఒక 7 ఏళ్ళ తర్వాత వచ్చింది. 1.5 సంవత్సరం రోజులు కష్టపడ్డాక కూడా ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా హీరోలు కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది. సో అందుకే నా ఫ్రెండ్స్ త్రూ నా ఫ్రెండ్స్ అందరు కదా డబ్బులు పోగేసి హృదయకాలయం అనే ఒక చిన్న సినిమా చేసాం. నిజంగా అప్పటికి ఇప్పటికి కూడా ఇది ఒక రంగుల ప్రపంచం బయట వాళ్ళకి, కానీ లోపలికి వెళ్తే విపరీతమైన కష్టాలు ఉంటాయి. ఏ సినిమా ఆడుతుంది చెప్పలేము. ఒక చిన్న తప్పు జరిగిన లైఫ్లు మారిపోతాయి. అసలు ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ లక్కీలీ జరిగింది నాకు. నా పేరేంటండి హృదయకాలయం, అసలు తాటే వద్దు, తర్వాత కొబ్బరి మాట, అది కూడా డిఫరెంట్. అవునండి. ఎట్లా పెట్టగలిగారు ఆ టైప్ ఆఫ్ టైటిల్స్? అసలు అంటే స్పెషల్ రీజన్ అంటే నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసేది ఏంటంటే, నేను సంగీతం గారి దగ్గర కొన్ని రోజులు వర్క్ చేశానండి. వర్క్ చేసినప్పుడు నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ నుంచి ఉండేది. ఏదో ఒక డిఫరెంట్ పబ్లిసిటీయో టైటిల్లో అప్రోచో లేకపోతే లేకపోతే థియేటర్కి అంత ఈజీగా రారు. అంటే ఒక మీడియం రేంజ్ లో బడ్జెట్ ఫిల్మ్స్కి మాత్రం ఖచ్చితంగా నేను ఒక ఫీల్ గుడ్ తీస్తాను, ఒక మంచి ఇట్లా రామ్ కామ్ తీస్తాను అంటే చాలా కష్టపడాలి, పబ్లిసిటీకి చాలా డబ్బులు పెట్టాలి. అందుకే అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేసే పనులే హృదయకాలయం, కొబ్బరి మట్ట ఇలాంటివి. అక్కడేమో
తెగ నవ్వించేశారు మీరు. ఇప్పుడు మీరే చెప్పారు నాగబాబు గారు కూడా చాలా నచ్చింది ఆ సినిమా అనేసి. తర్వాత మీ డైరెక్టర్గా మారిన తర్వాత సినిమాకి చూస్తే మాత్రం లాస్ట్లో ఏడిపించేశారు అందరినీ. టీయర్స్ ఇట్లా చూడాల్సి వచ్చింది సినిమా. ఎందుకు ఇలా సడన్గా మారిపోయారు మీరు? అంటే దాని ముందు కలర్ ఫోటో కూడా తీసామండి. కలర్ ఫోటో. సో కలర్ ఫోటో కూడా ఎమోషనల్ ఫిల్మ్. దాని గురించి కూడా క్వశ్చన్ అడగాలండి, చెప్తాను. సో నేను మొదటి నుంచి ప్రేమించింది, లవ్ చేసిందంతా ఎమోషనల్ ఫిలిమ్స్ ఏనండి. నాకు నా మీద బాలచంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. సో ఆ ఎమోషనల్ ఫిలిమ్స్తోనే నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి అని నేను ఇక్కడికి వచ్చాను. కానీ అసలు నాకు కామెడీ రాస్తాను, కామెడీ రాయడం వచ్చనేది కూడా నాకు తెలీదు. ఆ టైంకి ఏంటో రాసేసాను. 2 సినిమాలు వర్కౌట్ అయిపోయింది, కానీ నేను ఎప్పుడు కామెడీ రాయాలి అనుకున్నాను. తర్వాత అందుకే పర్పస్ఫుల్లీ బేబీలో అసలు ఒక్క కామెడీ సీన్ కూడా రాలేదు, ఏదో ఒక్కటేదో ఉంటుంది కానీ ఎక్కడ రాయలేదు. సో చిన్నగా అంటే కామెడీ డైరెక్టర్గా సెటిల్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే కామెడీ ఒక సినిమాకి రాయడమే కష్టం. తర్వాత నువ్వు వన్స్ మంచి పేరు వచ్చేసిన తర్వాత జనాలు నీ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారంటారు. కామెడీ అలాంటి డైరెక్టర్గా నేను అవ్వదలుచుకోలేదు. నాకు తెలుసు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతానని. అందుకనే ఎమోషన్ రాయటం ఈజీ. సో నేను ఆ పాటలో వెళ్దామని షిఫ్ట్ అయినట్టు. ఇప్పుడు కలర్ ఫోటో గురించి మాట్లాడాల్సి వస్తే లాస్ట్లో ఆ ఫోటో కూడా దొరక్క ఒక షర్ట్కి కర్మకండలు, ఆ థాట్ మీద డైరెక్టర్ అసలు ఎలా వచ్చింది? అది అల్టిమేట్ అసలు. ఇది డైరెక్టర్ దాన్ని కంప్లీట్ క్రెడిట్ డైరెక్టర్ దేవచ్చు. డైరెక్టర్ తన టీం కూడా ఉన్నారు దానికి. లాస్ట్లో ఆ షర్ట్ పెట్టడము అదంతా తను వేరే సినిమాలో ఎక్కడో తన సినిమానే, తను రాసుకున్న సినిమానే దాంట్లోంచి పాయింట్ తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసినట్టుగా చెప్పాడు నాకు. సో ఆ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఎలా అనిపించింది? 3rd మూవీకి నేషనల్ అవార్డు అంటే నాట్ అండ్ ఈజీ. గ్రేట్ ఫీలింగ్ అని. అంటే ఇది నేను విఆర్ కాలేజ్లో నేను చదువుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్. సో నాకు నా వైఫ్ మధ్య నాకు నల్లగా ఉంటాననే ఒక ఫీలింగ్ ఉండేది. సో నేను అప్పుడే అనుకున్నాను, అరే మన కలర్ కాంప్లెక్షన్ మీద ఒక కథ రాయాలి అని. ఆ కథ రాస్తూ రాసుకున్న కథకే నేషనల్ అవార్డు రావటం, అది 3వ సినిమా. అంటే ప్రతి డైరెక్టర్కి కానీ ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండి అది. రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది నాకు తొందరగా వచ్చినందుకు చాలా సంతోషం. రైట్. ఇక బేబీ మూవీ గురించి విషయానికి వస్తే, సో అంతా కూడా అంటే మీ మీద కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. అంటే డ్రగ్స్ ఇలా వాడచ్చు అని చూపించారు బేబీ మూవీలో అని ఒక కేసు కూడా ఫైల్ అయింది. సో దాన్ని ఎలా ఫేస్ చేయగలిగారు మీరు? కేసు ఫైల్ అవ్వలేదండి, అది ఒక కంప్లైంట్ లేదు. కంప్లైంట్ కూడా కాదు అది, దాన్ని ఒక నోటీస్ అంటారు. దాని పేరు లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ కూడా కాదండి. అంటే ఇలాంటివి చేయొద్దు అని ఒక ఇంకా ఫ్యూచర్లో చేయొద్దు అని ఒక నోటీస్. దాని మీద కేసు ఏముండదు, ఏది ఉండదు అనమాట. సో మీరు డ్రగ్స్ యూజ్ చేసినట్టుగా దాంట్లో ఒక అమ్మాయి గంజాయి తాగేది ఏదైతే ఉందో ఆ రోల్ చేయటం, పేపర్ చేయటం ఇదంతా అనేది. బట్ వన్స్ సెన్సార్ అయిన తర్వాత సినిమా దాన్ని ఒక ఎవరు ఏమి క్వశ్చన్ చేయడానికి లేదనమాట. సో అందుకని మేము దాన్ని రిమూవ్ చేయలేం. అంటే ఒక కట్ చేయాలన్నా కూడా కుదరదు, సెన్సార్ పర్మిషన్ మళ్ళీ తీసుకోవాలి. సో అది వదిలేసాం. అది కేసు ఫైల్ చేసినట్టు కాదు, జస్ట్ మాకు ఒక అడ్వైజరీ నోటీస్, దాని పేరు అడ్వైజరీ నోటీస్. సో ఇలాంటివి చేయొద్దు అన్నట్లుగా, ఇలాంటి రాయకండి ఫ్యూచర్లో, మీ ఫెలో ఫిల్మ్ మేకర్స్ కూడా చెప్పమండి అని అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు. రైట్. అండ్ ఇటీవల మాకు కొన్ని న్యూస్ కూడా అందుతున్నాయి. సమ్ అదర్ పర్సన్ బేబీ స్టోరీ నాది, మాది కాపీ కొట్టేశారు, యాక్చువల్గా లీగల్ రైట్స్ అంతా కూడా మావే అనేసి. ఏంటి యాక్చువల్ ఇష్యూ ఏంటి అసలు? ఈ ఇష్యూ నేను ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. సో జనం అందరూ ఆ సినిమాకి వెళ్ళి చూసొచ్చి తర్వాత నేను కాపీ కొట్టానా లేదా అనేది చూడాలి. అందులో రిలీజ్కి ముందు నేను మాట్లాడి అవతల వాళ్ళు మాట్లాడి ఇది ఒక ఇష్యూ అయ్యి దానివల్ల అంటే రిలీజ్ ముందే వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి రిలీజ్ అయిపోయిన సినిమా అందరూ చూడాలి. చూసి వచ్చిన తర్వాత అప్పుడు కూడా బేబీ వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేనేం మాట్లాడవచ్చు. రైట్ అండి. ఏంటండి నెక్స్ట్ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? బేబీ హిందీలో చేస్తున్నామండి. కాస్టింగ్ అయితే హిందీలో. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్కేఎన్ గారే ప్రొడ్యూసర్. తర్వాత ఆనంద్ దేవరకొండతో మళ్ళీ ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక నెలన్నరలో స్టార్ట్ అయిపోతుంది. మీకు కలిసి వచ్చిన హీరోనా? సో నా దగ్గర వర్క్ చేశారు, మారుతి గారి దగ్గర వర్క్ చేసిన రవి నంబూరి అనే తను రాస్తున్నారు. అది స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ నేను రాస్తున్నాను. ఆ తర్వాత హారిక లేఖ్య, సంతోష్ శోభన్తో కలిసి ఇంకొక ప్రాజెక్ట్, చాలా ఎమోషనల్ సబ్జెక్ట్.
అది కూడా నేనే స్క్రిప్ట్ ఇచ్చాను దానికి నా ఫ్రెండ్ సుమన్ పాతూరే అని తను డైరెక్ట్ చేస్తున్నాడండి. ఈ 3 ప్రాజెక్ట్స్తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ స్టోరీ జరుగుతుంది. నాకు కూడా మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అది నెల్లూరు వాళ్ళు మీరు, నేను కూడా నెల్లూరు అండి. మీ బ్యానర్లో నాకు ఛాన్స్ ఇస్తే మేము కూడా చూసుకోలేదు. తప్పకుండా అండి. సో కొత్త వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు ఉంటాయంటారు మీ దగ్గర? ఖచ్చితంగా. అంటే మీరు చూసుంటారు కదా, సంపూర్ణేష్ బాబు దగ్గర నుంచి సుహాస్ వరకు, జోసఫ్ బాబు వరకు తప్పకుండా. రైట్ అండి. పవర్ స్టార్తో మీరేమన్నా మీ మెగాఫోన్ పట్టుకునే అవకాశం ఉందా? ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసి ఇప్పుడు చేస్తున్న ఫిలిమ్స్ ఆయన కంప్లీట్ చేసేసి ఆయన కంప్లీట్లీ రాజకీయాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఆయన డిస్టర్బ్ చేయదలుచుకోలేదు? ఆయన అసలు ఇంకా ఫిలిమ్స్ కాకుండా ఇంకా కంప్లీట్లీ ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో చూడాలన్నది నా కోరిక. ఓకే. సో మీ డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మెగా ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి దగ్గర కావాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మనిషి కలిసిపోవడం కానీ మేము పెద్ద ఇదనే ఫీలింగ్స్ ఎవరికి ఉండవు నేను చూసిన దాంట్లో. సో మీరు ఆ ఫ్యామిలీతో బాగా ఉంటారని చెప్పి తెలిసింది. ఎలా కుదురుతుంది మీకు ఆ ఫ్యామిలీతో రిలేషన్షిప్? ఎలా దగ్గర అయ్యారు వాళ్ళకి? బాగా దగ్గర అనేది ఏం లేదండి. చిరంజీవి గారు నేను ఫస్ట్ నుంచి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఫోటోలు దిగటము అలా ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొద్దిగా పరిచయం అయింది. బేబీ తర్వాత ఆయన ఇంటికి పిలిచి 2 గంటల సేపు మాట్లాడి ఫంక్షన్కి వచ్చి తర్వాత నేను ఇచ్చిన స్పీచ్తో ఆయనకి విపరీతంగా నేనంటే నన్ను గుర్తించడం ఇష్టపడటం స్టార్ట్ అయింది. సో చిన్నగా అలా చిరంజీవి గారి ఫ్యామిలీతో కాస్త పరిచయం ఏర్పడింది. నాగబాబు గారు నిజంగా ఫ్యామిలీలాగా ఆయన ఏ క్షణమైనా నేను ఫోన్ చేసినా మాట్లాడుతారు. ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ కానీ ఏదైనా సరే నాగబాబు గారు అంటే ఇంకా మాకు ఎక్కడ లేని అభిమానం. ఇంకా కళ్యాణ్ గారితో కూడా నాగబాబు గారి వల్లే పరిచయం అయింది. ఇంకా అరవింద్ గారు ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్ అని కావచ్చు. ఎందుకంటే ఆయనే నాకు కలర్ ఫోటో కానీ కొబ్బరి మట్ట కానీ అన్నిటికీ ఆయన ఇచ్చిన ఫండింగ్తోనే కలర్ ఫోటో కానీ ఎవ్రీథింగ్, బేబీ కానీ ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. సో అట్లా నాకు అందరి మెగా ఫ్యామిలీతో ఉండటం అనేది నాకు నిజంగా అదృష్టం. యాక్చువల్లీ అందరి ఫ్యామిలీస్తో వాళ్ళు. సరే, మరి పవర్ స్టార్ గారు రాజకీయాలు ఉండాలని కోరుకున్నారు, బాగానే ఉంది. మరి మెగా పవర్ స్టార్ అన్నారు కదండి. యా చరణ్ గారు ఒక్కరితోనే నాకు ఈ మధ్య పరిచయం అండి. మొన్న మేము డైరెక్టర్స్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవటం, గోవిందుడు అందరూ వాడేటప్పుడు కలిసాం. కానీ అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా, అలాగా మాకు చరణ్ అంటే చాలా ఇష్టం. నాకు చరణ్ మంచి కోరుకోవాలి, చిరంజీవి గారి స్థాయిని మించాలి అని కోరుకుంటాను ఎప్పుడు. సో కానీ నిజంగా అంత పరిచయం లేదు. యాక్చువల్గా మనకు ఒక ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ ఉంటాయి, భార్యాభర్త గొడవలు ఉంటాయి, అన్నదమ్ములు గొడవలు ఉంటాయి, కామన్గా ఉంటాయి. సో ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనస్పర్ధలు అంటే ఉంటాయి. ఇటీవల మాకు తెలిసి మీకు విశ్వక్సేన్తో ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని చెప్పి తెలిసింది. అది అక్కడ ఆగిపోయారా? మళ్ళీ ఏమన్నా? అదే తెలిసిన ఓపెన్ సీక్రెటే. నేను కథ చెప్పడానికి ట్రై చేశాను. తను నో చెప్పిన విధానానికి నేను హర్ట్ అయ్యాను. సో అది నేను తన పేరు చెప్పకుండా సో నాకు ఆనంద్ ఇచ్చాడు, నన్ను అలా హీరోలు ఎవరు ఇవ్వలేనప్పుడు కూడా అని చెప్పాను. సో అది తన పేరు చెప్పకపోయినా తను అది బయట రివీల్ చేయడంతో సో ఇష్యూ స్టార్ట్ అయింది. ఓకే. బట్ నేను ఎప్పుడు అంత గ్రడ్జ్ లోపల పెట్టుకోను, నేను ఈజీగా క్షమించేస్తా జనాల్ని. బట్ తన మైండ్లో ఏమో తెలియదు, అలానే నేను ఒక మెట్టు తగ్గను. సో అందుకంటే అదే లేదు, అంటే లైక్ డైరెక్టర్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో నా సినిమాలు నేను చేస్తాను. ఖచ్చితంగా తను ఏ రోజైనా పలకరించినప్పుడు కానీ నాకు తెలిసి తను కూడా అలా అంత మనసులో పెట్టుకునే మనిషి కాదనుకుంటున్నాను యాక్చువల్లీ. సో నా సైడ్ నుంచి నేను క్లారిటీ ఇచ్చేసాను. సో మీ సైడ్ మీరు క్లియర్ కాబట్టి ఇష్యూ కూడా తొందరగా అయిపోతుంది కోరుకుందాం. అసలు ఇష్యూ ఏం లేదండి. అంటే నాకు తనకి నేను ఒక్కనే డైరెక్టర్ కాదు, నాకు తను ఒకటే హీరో కాదు. ఆఫ్ కోర్స్. ఎస్. ఇటీవల ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. మీకు మీ థర్డ్ మూవీ అంటే ప్రొడ్యూసర్గా థర్డ్ మూవీ కలర్ ఫోటో ఓటీటీలో వచ్చింది కదా, ఒకవేళ కనుక థియేటర్లో వచ్చింటే ఎలా ఉండేది? అది నిజంగా చెప్పలేము సార్. యాక్చువల్లీ మీకు థియేటర్లో మార్నింగ్ షో పడే వరకు టెన్షనే ఉంటుంది.
మీరు కూడా అన్నారు సినిమా రిలీజ్ అయ్యేదాకా చెప్పలేము, ఏమీ చెప్పలేము సార్. అందుకే నేను ప్రతి సినిమా ఫ్లాప్ అనుకొని ఏడ్చుకుంటూ అట్లా ఏంట్రా ఇది బాబోయ్ పోయిందా అనుకునే ఫస్ట్ మార్నింగ్ షో చూసినప్పుడు అలా షేక్ అయిపోతాం. అంటే మీకు మనం చిన్న మానిటర్స్లో కట్ చేసుకొని ఎమోషన్ చూడటం వేరే, బిగ్ స్క్రీన్ మీద ఒక 2.5 hours 3 hours అలా స్పెండ్ చేయటం వేరే. ఆడియన్స్కి ఓపిక తక్కువ ఉంటుంది. పైగా ఈ రోజుల్లో ఒక 30 seconds 10 seconds రీల్స్ చూసే మెంటాలిటీ ఉన్నప్పుడు డిఫరెంట్ బాల్ గేమ్ అది. సో కలర్ ఫోటో కూడా ఒక బాధ ఏముంటుందంటే, నేను బాగా ఇష్టపడి రాసుకున్న కథ అది థియేటర్లో చూసుకోలేకపోయినాను. బట్ ఉప్పెన రిలీజ్ అయిన తర్వాత అనిపించింది, అరే ఈ సినిమా ఒక 10 కోట్ల షేర్ రిలీజ్ అయ్యింటే 10 కోట్ల షేర్ చేసుండేది ఏమో ఖచ్చితంగా. ఎందుకంటే ఉప్పెన కూడా చాలా స్ట్రాంగ్ క్లైమాక్స్, యాక్చువల్లీ సాడ్ ఎండింగ్. అప్పటి వరకు ఏది లేదు మన అంటే ఈ డికేడ్లో అంత సాడ్ ఎండింగ్ ఫిల్మ్ ఉప్పెన థియేటర్లో రిలీజ్ అయింది. సో నాకు అనిపించింది, అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయామని. బట్ ఆ రోజు కోవిడ్ ఉన్న సిచ్యువేషన్కి మాకు వేరే ఆప్షన్ లేదు. అంటే దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు మేము ఆ టైంకి పెట్టున్నాము. ఆ 2 కోట్లు ఎట్లా పోతాయో తెలియదు గాలికి. సో ఇవ్వాల్సి వచ్చేసింది. సో మొత్తానికి అయితే గుర్తింపు వచ్చింది కదా, బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది. ఆహాకి అది బిగ్గెస్ట్ వ్యూవర్స్ పరంగా ఆ ఇయర్లో అది చాలా టాప్లో ఉండింది. నాకు సైమా తీసుకొచ్చింది, చాలా అవార్డులు తీసుకొచ్చి పెట్టింది. రైట్. ఇంతే కాకుండా ఇంకా కూడా మీరు మంచి మంచి అవార్డ్స్ అందుకోవాలని ప్రతిసారి మా నెల్లూరు ఛానల్ గుర్తుపెట్టుకొని మాకే ఇంటర్వ్యూ ఇస్తున్నారు చెప్పి, అంటే మాకు సెల్ఫిష్ కూడా కొంచెం ఉందండి. ఏదైతే మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఒక వ్యక్తి ఆయన అక్కడే ఉండాలి, ప్రజాసేవలోనే ఉండాలి, ఆయన ఇంకా బెస్ట్ పొజిషన్స్ కోరుకున్నారు. ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కావాలి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక నెల్లూరుడిగా నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను, ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నా బాల్యం అక్కడే, నా టీనేజ్ అక్కడే గడిచింది. నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా దానికి రూట్స్ నెల్లూరు నుంచే పడింది. నేను ఏం నేర్చుకున్నా, నా సినిమా పిచ్ అయినా సరే, ఈరోజు నేను ఎదుగుతున్న క్రమం అయినా కూడా నాకు నెల్లూరుతో ఉన్న బాండింగ్ వేరే. సో మాలాంటి వాళ్ళు చాలామంది నెల్లూరు వదిలేసి బయటకు వచ్చి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ దగ్గర చేసిన సాస్ టీవీ మీకు మాకు మధ్య ఒక వారధిలా ఉంటుందని, ఉండాలని, దానికి నా వంతు కృషి కూడా నేను చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.